Follow. The thickness of a uniform rectangular metal plate is 5 millimeters. The area of each surface is 5. In steady state, the temperature difference between the two surfaces of the plate is 40 degrees Celsius. If the heat flowing through the plate in 1 second from one surface to the surface is 42 joules, then the thermal conductivity of the metal is. ఇది మనకి 10th May 2024 షిఫ్ట్ 1లో ఇచ్చిన క్వశ్చన్. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఒక రెక్టాంగులర్ మెటల్ ప్లేట్ ఉంది. దాని యొక్క థిక్నెస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇట్ ఈస్ హౌ మచ్ ఈవెన్ 5 millimeters ఇచ్చాడు. అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత ఇచ్చిండు? ఏరియా 5 centimeter square కాబట్టి 5 into 10⁻²² హోల్ స్క్వేర్ కింద రైట్. అప్పుడు ఏ ఇంటి ఏమవుతుంది? 5 into 10⁻⁴ మీటర్ స్క్వేర్ అవుతుంది. అయిన తర్వాత టెంపరేచర్ డిఫరెన్స్ ఇచ్చాడు. టెంపరేచర్ డిఫరెన్స్, సో ఇక్కడ నుంచి ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 14 degrees Celsius. సో మీ ఇష్టం ఏదైనా రాయండి, 14 degrees Celsius. సో మనం కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు మళ్ళీ +273 +2 యాడ్ చేయాల్సిన డిఫరెన్స్ మనకు డిఫరెన్స్ చేస్తాం ఆల్మోస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 10 degrees Celsius అనుకోండి, ఇది 20 అనుకోండి. వీటి మన కెల్విన్లో మార్చాలి. అప్పుడేమవుతుంది? 10 + 273 20 + 273. సో మైనస్ చేస్తే మళ్ళీ సేమ్ థింగ్ వస్తుంది. కాబట్టి నో నీడ్ కన్వర్షన్ హియర్ 14 degrees Celsius. సో అయిన తర్వాత ఇక్కడ మనకి ఏమన్నాడు? దిస్ ఇస్ వాట్ హీట్ ట్రాన్స్ఫర్ ఎంత ఇచ్చాడు? డీక్యువేటెడ్ ఎంత ఇచ్చాడు? 42 joules ఇచ్చాడు. 42 joules. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చాడు? 42 joules ఇచ్చాడు. సో ఇచ్చిన తర్వాత మనకి ఆబ్వియస్గా ఫార్ములా ఏంటి? మనకి dQ/dt is equals to K into A into θ2 minus θ1/L. సో ఆల్రెడీ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 42 ఇచ్చాడు. ఏరియా ఎంత తిన్నాడు? ఇది ఇచ్చాడు. θ2 minus θ1 ఎంత ఇచ్చాడు? 14 ఇచ్చాడు. ఎల్ వాల్యూ ఎంత అవుతుంది? 5 millimeters అవుతుంది. సో కాబట్టి ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది డిఫరెన్స్ కాబట్టి మనం టెంపరేచర్ని కెల్విన్ మార్చుకుని డైరెక్ట్ 14 Kelvin రాస్తే నో ప్రాబ్లం. ఓకేనా? సో రాస్తున్నాను, dQ/dt is equals to K of A of θ2 minus θ1 into some by L. ఓకే, సో ఎంత? 42 is equals to K into A వాల్యూ ఎంత? 5 into 10⁻⁴ అండ్ టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత? 14 degrees Celsius 14. ఓకే, బై L 5 millimeters 5 10⁻⁻3. సో అప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుంది? 42 is equals to K into 5 into 10⁻⁴ into 14 by 5 into 10⁻�3. 5 క్యాన్సిల్. అప్పుడు 42 is equals to K into 14 into 10⁻⁴ and 10⁻⁻3 ప్లస్ అవుతుంది. అప్పుడు 42 is equals to K into 14 into 10⁻⁻1. అప్పుడు K is equals to what? 42/14 into 10⁻⁻1. 14 ones are 14 3s are. అప్పుడు K is equals to 3/10 inverse. అంటే ఇది పైకి వస్తే అవుతుంది 3 into 10⁻1 అవుతుంది. అంటే 3 into 10 దట్ ఈస్ ఈక్వల్స్ టు 30. సో కాబట్టి 30 watt per meter for Kelvin inverse. Watt per meter Kelvin. ఓకే, సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ B is the correct one.